హైదరాబాద్ ఓయూ క్యాంపస్లో మద్యం ఏరులై పారుతోంది. బోనాల సందర్భంగా ఓయూ క్యాంపస్లో చుట్టుపక్కల బస్తీవాసులు మద్యం దావతులు చేసుకుంటున్నారు. అడిగిన ఓయూ విద్యార్థులపై బస్తీవాసులు దాడి చేశారు. దాడికి నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఎన్ఎస్యుఐ విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్లో మద్యం ఏరులై పారుతున్న యూనివర్సిటీ సెక్యూరిటీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఎన్ఎస్యుఐ నాయకులు విమర్శించారు. పిల్లలు ఉంటారు, కొడుకులు ఉంటారు, వాళ్ళ కాళ్ళ మీద రావచ్చా? ఉన్నటువంటి విద్యానగర్, సీతాపల్ మండి, తార్నాక, చేనంబరు, అంబర్పేట ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికం యూనివర్సిటీకి వచ్చి విచ్చలవిడిగా చెట్టుకొక్కలు మందు బాటిళ్లతోటి ఇష్టం వచ్చినట్టు తాగి కాలేజీలలో డిపార్ట్మెంట్లలో మందు సీసాలతో పగలగొట్టి కనీస కాలేజ్ వాతావరణం మొత్తం కూడా శూన్యం చేసి ఇలా మందు బాబుల యూనివర్సిటీలకు తయారు చేస్తున్నారని చెప్పేసి కింద సంవత్సరం కూడా అడిగినాం. అదే క్రమంలో అక్కడి నుంచి నడుచుకుంటూ పోతున్న అమ్మాయిల మీద కూడా తాగిన వ్యక్తులు భౌతిక దాడి చేస్తే ఇదెక్కడి న్యాయమని లాస్ట్ ఇయర్ కూడా వైస్ ఛాన్సలర్ రిప్రజెంటేషన్ చేయడం, పోలీస్ స్టేషన్ లో కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. బయట వ్యక్తులు యూనివర్సిటీలకు వచ్చి తాగి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పైన భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. యూనివర్సిటీ మీద కనీస గౌరవం లేకుండా ఇష్టం వచ్చిన ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారు. ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అన్ని డిపార్ట్మెంట్స్, లా డిపార్ట్మెంట్, ఆర్ట్స్ కాలేజ్, సైన్స్ కాలేజ్, ఎంబీఏ, టెక్నాలజీ అందరూ కలిసి కూడా ముక్కుముడిగా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇది ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్కడ ఎంతో మంది వందల ప్రాణ త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం సాధించిన అమరులు చనిపోయినటువంటి గడ్డ, ఈ గడ్డ మీద కనీస గౌరవం ఉండాలి. ఇక్కడ తాగవద్దు, ఇండ్లలో తాగండి, మీ కుటుంబాలలో తాగండి, ఇది చదువుకుంటున్న కళాశాల, కనీస గౌరవం ఇవ్వండి అని చెప్పేసి అడగనికి వెళ్లిన మా విద్యార్థుల మీద ప్రతి ఒక్కరి మీద ముక్కుమిడిగా తాగిన మత్తులో వాళ్ళందరూ వచ్చి కూడా నా పైన ఇతర పైన ఇలా దాడి చేయడము, మమ్మల్ని కొట్టి మీరు ఎవర్రా ఇక్కడ 100 ఏళ్ల నుంచి మేము ఉంటున్నాం